ఇదిగోండి బాబు, తొలిసారి మా ఇంటికి వచ్చారు, నోరు తీపి చేసుకోండి. ఆగండి ఆగండి ఆగండి. వీడికి మళ్ళీ ఏం ఐడియా వచ్చిందో ఏంటో, చంపుతున్నాడు. ఎవరు స్వీట్ వాళ్ళు తినకూడదు, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. నువ్వు తినిపించు. కాఫీ ఇవ్వరా? అయ్యో, మా ఇంట్లో మీరు కాఫీ నీళ్ళు కూడా తాగుతారా? మీరు ఓట్లేస్తే గెలిచిన వాడిని, మీరు కాఫీ ఇస్తే తాగనా? సంతోషంగా తాగుతాను. అట్టాగే అయ్యా. ఏమే, వెళ్ళి కాఫీ నీళ్ళు పట్టరా. సరే అయ్యా. తమ్ముడు, వాళ్ళు కోరుకున్నట్టే ఇంటి వరకు వచ్చాం, వాళ్ళు చెప్పిందంతా చేశాం. నీకు కూడా ఇంపార్టెంట్ పనులుంటాయి, ఇక బయలుదేరదాం. అక్క, దీపక్ తప్పు చేయలేదని నీకెంత నమ్మకం ఉందో, మందారం తప్పు చేయలేదని వాళ్ళకి అంతే నమ్మకం ఉంటుంది. వాళ్ళు చేసే మర్యాదలు వాళ్ళ చేయని. అవునమ్మా, మొదటిసారి మా ఇంటికి వస్తే భోజనాలు కూడా పెట్టలేదని అపకీర్తి మాకొద్దమ్మా. మా స్తోమతకు తగ్గట్టు భోజనాలు ఏర్పాటు చేశాం. తినేసి వెళ్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందమ్మా. అది కాదండి. పర్వాలేదు లేక, భోంచేసి వెళ్దాం. ఏంట్రా ఇది? భోజనాలు అంటున్నారు, ఒక్కొక్కడిని చూస్తుంటే నాకు వామిటింగ్ అయ్యేలా ఉంది. వాళ్ళతో కలిసి భోంచేయడం ఏంట్రా? నువ్వు చేసిన ఏదో పని వల్ల ఎన్ని చూడాల్సి వస్తుందో చూడు. ఏం చేస్తాను మమ్మీ, అంతా నా కర్మ. ఈ ప్లేస్ చూస్తుంటేనే నాకేదోలా ఉంది. ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నీకే కాదు దీపక్, నిన్ను చూస్తుంటే నాకు కూడా ఫస్ట్ టైం అసహ్యం కలుగుతోంది. కానీ ఏం చేయను, కొడుకువి కాబట్టి నిన్నేమి అనలేక అన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతున్నాను. నిన్ను చంపేయాలన్నంత కోపం అయితే వస్తోంది. ఆ రూపని మందారం వైపు డైవర్ట్ చేసి మందారాన్ని చంపేద్దాం మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా? నేనేదో గేమ్ ఆడుకుంటా అన్నట్టు అందరినీ చంపేద్దాం చంపేద్దాం అంటావు. ఇది మందారం ఇల్లు, ఇక్కడ బస్తీ వాళ్ళంతా ఉన్నారు, మీ మావయ్య ఉన్నాడు. అంతకంటే డేంజర్ ఆ రాజుగాడు రూపా ఉన్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడరా. ఆలోచించే చెప్తున్నాను మమ్మీ, మందారాన్ని లేపేయడానికి ఇదే సరైన ప్లేస్. ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో మందారానికి ఏమైనా జరిగితే అది ఖచ్చితంగా మనమే చేసామని అనుమానిస్తారు. అదే ఇక్కడ జరిగితే మనల్ని అనుమానించడానికి ఆస్కారమే ఉండదు. పైగా మనిద్దరం యాక్టింగ్లో ఆరితేరిన వాళ్ళం కాబట్టి మేం వద్దు వద్దు అంటున్నా మందారాన్ని ఇంటికి పిలిచి చంపేశారు అని 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు. మందారం కథ కాటికి మనం మన ఇంటికి. ఏమంటాం మమ్మీ? సూపర్ దీపక్. లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ తగిలినంత ఫీలింగ్గా ఉంది. రే, కానీ ఇంతమందిలో అదెలా సాధ్యమవుతుంది? అదే ఆలోచిస్తున్నాను మమ్మీ. చూడ్రా, ఎలా చేసినా
మన చేతికి మట్టంటుకోకుండా చెయ్యాలి దీపక్. రాజు రూప మీ మావయ్య కంటపడకుండా ప్లాన్ చేయాలి. మనం ఎక్కువ టైం ఇలా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. నీకోసం ఎవరో ఒకరు వచ్చినా వస్తారు. అల్లుడు గారు, మీరిక్కడున్నారా? మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రండి అల్లుడు గారు, కాఫీ నీళ్లు తాగుదురు గాని. పదండి, వస్తాం. అల్లుడు గారు, అందరం ముందు అడగాలంటే నాకేదోలా ఉంది. అందుకే ఏంటి అడుగుతున్నా? ఏంటండి, ఏం కావాలి? మీరిలా అండిగిండి అనకండి అల్లుడు గారు. అందరి ముందు మామ అని పిలువు. నాకు కొంచెం మర్యాదగా ఉంటుంది. అలాగే పిలుస్తాను, మీరెళ్ళండి. ఇప్పుడే అనండి అల్లుడు. మీరెళ్ళండి మామ. సరే. మందారంతో పాటు వీడిని కూడా లేపేస్తాను మమ్మీ. రే, ఆఫీస్ పడకురా. ఆలోచించి చెయ్యేం చేసినా. మమ్మీ, ఒక పని చేద్దాం. ఏమంటా మమ్మీ? సరే, వెళ్దాం పద. దీపక్ ఎక్కడక్క? బయట ఫోన్ మాట్లాడుతున్నాడు తమ్ముడు. అందరూ ఇక్కడ ఉంటే వాడు మాత్రం ఫోన్ మాట్లాడుతున్నాడక్క. కొంచెమన్నా సెన్స్ ఉందా వాడికి? అమ్మగారు కాఫీ. అమ్మగారేంటాంటీ? మా అత్తయ్య మీకు వియంకురాలు. వదిన గారు అని పిలవండి. వినడానికి చూసిన వాళ్ళకి బాగుంటుంది. వదిన గారు, కాఫీ తీసుకోండి. దీపక్, నీకోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ టైంలో ఫోన్లేంట్రా? ఏం లేదు మావయ్య, అది. సరే కూర్చో. మందారం, దీపక్ బాబు కాఫీ తీసుకురా. తాగు. వీళ్ళు ఇక్కడ కూడా ఏదో పిచ్చి పనులు చేసేలా ఉన్నారు అమ్మాయి గారు. అవును రాజు, ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుండగా మా బస్తీ పిల్లనే ఏరి కోరి చేసుకున్నావు. అంత నచ్చిందా బాబు మా మందారం? మీరిద్దరూ చూడడానికి చిలకా గోరింకల్లాగా ఉన్నారు. మీ జంటకి దిష్టి తగిలినా తగులుతుంది. పొద్దుపోయాక దిష్టి తీసుకోండి నాయనా. ఏంటి మమ్మీ ఇది? గొర్రెల దొడ్లో ఉన్నట్టుంది. కాసేపు ఓపిక పట్టు. ఆ భోజనాలేవో చూసుకుని వెళ్ళిపోదాం. ఆ ముసలావిడ నా మొహంలో మొహం పెట్టి మాట్లాడుతుంటే మొహం అంతా తడిచిపోయింది. అమ్మ మందారం, అమ్మ మందారం, అమ్మ మందారం, మందారం, ఏమైంది? ఏమైంది? మందారం, మందారం, ఏమైంది మందారానికి? పెద్దయ్య కళ్ళు తిరిగినట్టున్నాయి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మందారానికి కొంచెం లో బీపీ ఉంది. పసర మందు తాగితే 10 నిమిషాల్లో లేచి కూర్చుంటుంది.
పసరమందా? ఈ కాలంలో కూడా ఇలాంటి మందులు వాడుతున్నారా? హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. మా బస్తీలో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఆ పసర మందులే తాగుతామయ్యా. అవును పెద్దయ్య. నాయనా, దాని కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ దాని కడుపున కాయ గాయించేవేమో అనుకున్నా. లో బీపీ అంట. దాని లో బీపీనే మనకి వరంలా మారింది మమ్మీ. ఆ పసర మందుతోనే దానికి ఎసరు పెడతాను మమ్మీ. అల్లుడు గారు మీరా? మీ ఆవిడకి పసర మందు ఇస్తున్నానని ఏమనుకోకండి. ఇవి మీకు కొత్తేమో కానీ మాకు అలవాటే బాబు. నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. తీసుకొస్తాను బాబు. తీసుకో బాబు. థ్యాంక్ యూ. కన్న తండ్రి చేతిలో కడతేరనున్న మందారం బతుకు. ఈ రోజుతో మందారం సమస్య తీరిపోతుంది. మందారం, ఏం కాదు. ఏమైంది? పసర మందు తాగినప్పుడు ఇలానే ఉంటుంది. 2 నిమిషాల్లో లేచి కూర్చుంటుంది. ఇంకెక్కడ కూర్చుంటుంది? శాశ్వతంగా పడుకుని ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి. ఏంట్రా ఇలా అయింది? పాయిజన్ కలిపావా? అలా లేచి కూర్చుంది.
ఇది పాయిజన్ బాటిలే మమ్మీ. మరెలా బతికిందిరా మందరం? నువ్వు బయటికి రా ఒకసారి. ఏంట్రా దీపక్, పాయిజన్ తాగినా అది చావలేదు? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. నువ్వు నిజంగానే పాయిజన్ కలిపావా? 100% కలిపాను మమ్మీ. కావాలంటే చూడు, ఇదిగో. మరెలా బతికింది దీపక్? ఏం అర్థం కావట్లేదు. మనం ఏం చేసినా ఆ మందారానికి ఏమీ కావడం లేదు. ఏదో అమ్మోరు సినిమా చూస్తున్నట్టుంది. ఏ అమ్మవారు మందారానికి కాపు కాస్తున్నట్టుంది. అవును మమ్మీ. మందారానికి విషయం ఇచ్చినా చావకుండా బతికిందేంటి, ఎలా బతికిందా అని బాధపడుతున్నారా? మీరు ఇలాంటి పనులు చేస్తారని రాజు ముందే చెప్పాడు. అందుకే మీ మీద ఒక కన్నేసి ఉంచాం. మందారాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పసరు మందులో మీరు విషం కలపడం మేము చూసాం. మందారం పసరమందు తాగింది, కానీ విషం కలిపిన పసరమందు కాదు, మేమిచ్చిన పసరమందు. ఈ పసరమందు నిజంగా పనిచేస్తుందా అంకుల్? అవునమ్మా, అన్ని రోగాల్ని ఇట్టే చంపేస్తుంది. మీకు నమ్మకం లేకపోతే మీరు తాగండి అమ్మాయి గారు. బాబాయ్, ఈ గ్లాస్ అమ్మాయి గారు తాగుతారు. మందారానికి ఇంకో గ్లాస్ కలిపి ఇవ్వండి. సరే బాబు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా దీపక్ బావా? ఒక మనిషిని చంపడం అంత ఈజీనా నీకు? బావ కంటే బుద్ధి లేదు. మీ బుద్ధి ఏమైంది అత్తయ్య? బుద్ధి చెప్పాల్సిన మీ బుద్ధే గడ్డి తింటుంటే ఇక దీపక్ బుద్ధి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మందారం అమ్మా నాన్నలకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? మందారం అమ్మా నాన్నల్ని మీరే కిడ్నాప్ చేయించి ఇంతకాలం నరకం చూపించారని వాళ్ళకి తెలుసు. అయినా వాళ్ళ కూతురు కోసం అన్నీ మర్చిపోయి నిన్ను అల్లుడుగా స్వీకరించారు. నువ్విలా చేశావని తెలిస్తే ఏమవుతుంది అమ్మాయి గారు? వీళ్ళు తినే భోజనంలోనో తాగే కూల్ డ్రింక్స్లోనో వాళ్ళు విషం కలిపి ఇచ్చేస్తారు. మందారం అమ్మా నాన్నలు చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చేసిన వెధవ పని గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టలేను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇలాంటి ఎదవ ఆలోచనలు ఇక మీదట చేయకు. అయ్యగారు, భోజనాలు రెడీ అయ్యాయండి. మీకు లోపల గదిలో ఏర్పాటు చేశాం. అలా ఎందుకు చేశారు? నేను అందరితో పాటే తింటాను. నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. నన్ను కూడా మీ ఇంట్లో మనిషిలాగే చూడండి. రెండయ్య గారు. పదండి. రాక ఏంటి మమ్మీ ఇది? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని తినాలా? నాకు ఈ వాతావరణం చూస్తుంటేనే వామిటింగ్ అయ్యేలా ఉంది మమ్మీ. మీ మామయ్య కూర్చున్నాక మనం ఎస్కేప్ అవ్వడానికి కుదరదు దీపక్. ఓ 10 నిమిషాలు ఓపిక పడితే మనం వెళ్ళిపోవచ్చు. ఏంటక్క అక్కడే నించున్నారు? వచ్చి కూర్చోండి. రా గౌతమ్. అమ్మా రూపా,
నువ్వు వచ్చి కూర్చో. రాజు కూర్చో. కొత్త పెళ్లి కొడుకు అయ్యుండి నీ పెళ్ళాం పక్కన కూర్చోకుండా ఇక్కడ కూర్చుంటావేంటయ్యా? నీ పెళ్ళాం నువ్వు పక్క పక్కన కూర్చోండి. కూర్చోవయ్యా. రారా దీపక్ కూర్చో. మందారం నువ్వు కూడా కూర్చో. రాజు నువ్వు కూడా వచ్చి కూర్చోరా. నేను తర్వాత తింటాను పెద్దయ్య. రాజు నువ్వు కూడా కూర్చో రాజు, నేను వడ్డిస్తాను. పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. రూప పక్కన కూర్చుంటే కానీ ముద్ద దిగదేమో పాపం. ఇల్లు వీళ్ళు చూడ్డానికి చండాలంగా ఉన్నా నువ్వు పక్కనుండటం వల్లేమో చాలా అందంగా అనిపిస్తోంది.